ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి ఒక లేఖన భాగమును మనం చదువుకుందాము. సామ్ 84:11, 84వ కీర్తన 11వ వచనమును మనము చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, దయగల తండ్రి, కృపగల తండ్రి, మహిమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దీనుడు ప్రార్థన అంగీకరించి సహాయము చేసి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగములో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నారు. దేవుడు సూర్యుడు అంట, తర్వాత కేడెము అంట. సూర్యుడు అంటే ప్రకృతిలో ఒక వస్తువు, కేడెము అంటే యుద్ధములో వాడబడే ఒక పరికరం. ఈ రెండిట్లతో ఇక్కడ పోల్చబడినట్టుగా కోరాహు కుమారులు ఆ మాటను మనకు పరిచయం చేస్తున్నారు. ఇందులో రెండు భాగాలుగా పార్ట్ 1, ఈ వచనములో పార్ట్ 1 దేవుడు సూర్యుడితో ఎందుకు పోల్చబడ్డాడు అనేది, పార్ట్ 2 దేవుడు కేడెముతో ఎందుకు పోల్చబడ్డాడు అనేది నేర్చుకుందాం. మొదటిగా దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు. సూర్యునితో పోల్చబడ్డాడు. సూర్యునితో పోల్చబడిన సందర్భము బైబిల్లో మరొక చోట కూడా రాయబడి ఉన్నది. మలాకి చాప్టర్ 4:2, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇక్కడ నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. యేసు ప్రభువును గురించి కూడా సూర్యుడు అని ఇక్కడ సంబోధించటం కనబడుతుంది. అంటే ఈ నీతి సూర్యుని గురించి సూర్యునితో ఎందుకు పోల్చబడ్డాడు అనేది మొదట మనం నేర్చుకోవాలి. ప్రకృతిలో సూర్యుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు యేసు ప్రభు. ప్రకృతిలో సూర్యుడు ఆధ్యాత్మిక ప్రపంచములోని సూర్యునికి ఒక పోలికగా, ఒక ముంగుర్తుగా, ఒక సాదృశ్యముగా, ఒక పాఠముగా మనకు కనబడుతున్నాడు. ఒక కీలకమైన వచనము బైబిల్లోంచి మీకు చూపెడతాను. రోమన్స్ చాప్టర్ 1 మనం చూస్తే చాప్టర్ 1:19, 19వ వచనము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. అండ్ కంటిన్యూస్లీ 20 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. ఆయన నిత్యశక్తి దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకు బయలుపరచబడుతుంది. అంటే దేవుని యొక్క దైవత్వము సృష్టింపబడిన వస్తువులలో మనం ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు మనకి కనబడుతుంది అన్నమాట.
అది ఆ వచనం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు కదా. సూర్యునితో పోల్చబడిన దేవునికి మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆకాశములో ఒక సూర్యుడే ఉంటాడు. ఇద్దరు సూర్యులు ఉండరు, ముగ్గురు సూర్యులు ఉండరు. ఒకే ఒక సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడు దేవునికి పోలిక. అంటే దేవుడు కూడా ఒక్కడే. దేవుడు కూడా ఒక్కడే. ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, నలుగురు లేరు, 10 మంది లేరు, 100 మంది లేరు, కోటి మంది లేరు. దేవుడు ఒక్కడే అని బైబిల్ మనకి చెబుతున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మనకు కనబడుతుంది. సరే, ఇక్కడ మనం ఆలోచిస్తే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా ఆ దేవుళ్ళన్నీ నిజము కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు అనటానికి సూర్యుడు ఎంత సాదృశ్యమో, మరి బైబిల్లో త్రిత్వమును గూర్చి రాయబడి ఉంది. దాన్ని ఏం చేయాలి మనం అని మనకు ఒక ఆలోచన కలుగుతుంది. త్రిత్వము ఏమిటంటే సూర్యునికి 3 ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి, కంటికి కనిపించే ఆకారంతో సూర్యుడు కనబడుతున్నాడు. రెండవది, అగ్ని ఉంది. మూడవది, వెలుగు ఉంది. అగ్ని, వెలుగు ఆ కలిగిన ఒక ఆకారము సూర్యుడు ఎలాగో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను దేవుడు ఒక్కడే. ముగ్గురు ఒక్కడిగాను కనబడుతున్న దేవుడు. ఆయన నిజమైన దేవుడు. అందుకే యేసు ప్రభు పలికిన మాటలు కానీ, యెహోవా అను పేరిట పలికిన మాటలు కానీ అన్ని సరితూగినట్లుగా, నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరే మార్గము లేదు అనే మాటలు మనకి కనబడుతుంటాయి. కాబట్టి మొదటి పాఠం మనం ఏం నేర్చుకుంటున్నాం సూర్యుడి నుంచి అంటే, దేవుడు ఒక్కడే అనే పాఠము మనం నేర్పించాం. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే. ఇది మొదటి పాఠం. దీని మీద మనకు ఆర్గ్యుమెంట్ వద్దు, దీని మీద మనకు వివాదం వద్దు, దీని మీద నిరూపణల కొరకు మనం దిగొద్దు. ఎందుకంటే మనం క్రైస్తవులం, దేవుడు ఒక్కడే అని తెలుసు. ఆ ఒక్కడే త్రియేకునిగా మనకు ప్రత్యక్షమయ్యాడని మనకు తెలుసు. ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతమును గురించి కాకుండా సూర్యుని గురించి మనం ధ్యానము చేస్తే దేవుడు ఒక్కడే అనే మొదటి పాఠము మనకు సూర్యుని దగ్గర లభ్యమవుతుంది. రెండవది, సూర్యుడు బగబగమని మండుచు ఉండు ఒక గ్రహము. ఒక గ్రహం. దేవుని గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 12 verse 29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫైర్ అని మనకు కనబడుతుంది. దేవుడు దహించు అగ్ని. సూర్యుడు ఎలాగైతే బగబగమని మండుచు, నిరంతరము మండుచు ఎలాగున్నాడో, దేవుడు కూడా అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది. ఆ అగ్ని తీర్పును సూచిస్తుంది. చూడండి, ఎంత బురదైనా మనం గోడకు రాయగలం, బట్టలకు రాయగలం, చెక్కకు రాయగలం, చెట్టుకు రాయగలం, మనిషికి రాయగలం, ఏ జంతువుకైనా బురద రాయగలం, చెత్త రాయగలం. కానీ అగ్గిలోనికి బురద రాయగలమా? అగ్గిలోనికి చెత్త వేయగలమా? వేయగలం, బురద రాయగలం. కానీ అదేమవుతుంది? కాలి బూడిదైపోతుంది. అంటే ఏ అపవిత్రత కూడా దేవుని యొద్దకు చేరదు. అటువంటి పరిశుద్ధుడు. అందుకే ఆయన నిరంతరము పరిశుద్ధుడు అని పొగడబడుచున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కనుక సూర్యుడి నుంచి మనం నేర్చుకోవలసిన రెండవ పాఠం ఏంటంటే, ఆయన మండుచూ ఉండు అగ్ని గోళమై ఉన్నాడు. దేవుడు కూడా మండుచూ ప్రకాశిస్తున్న దేవుడుగా మనకు కనబడుతున్నాడు. సూర్యుడి నుంచి
మూడవ పాఠం మనం ధ్యానం చేస్తే సూర్యుడు వెలుగిస్తాడు. సన్ గివ్స్ లైటింగ్ కదా. సూర్యుడు వెలిగించినట్లుగా దేవుడు కూడా వెలుగై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. 1 జాన్ బైబిల్ మనం ఓపెన్ చేస్తే 1 జాన్ చాప్టర్ 1 వర్స్ 5. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనములో ఇలా రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని కనబడుతుంది. అంటే సూర్యుడు ఎలాగైతే వెలిగిస్తున్నాడో దేవుడు కూడా మనకు వెలుగిస్తున్నాడు. ఆ వెలుగు బైబిల్లో జీవమని రాయబడి ఉంది. ఆ వెలుగు బైబిల్లో వాక్యమని కూడా రాయబడింది. నీ వాక్యము వెల్లటి తోటనే వెలుగు కలుగుననుంది. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడి ఉంది. ఆ వెలుగు మనకు వస్తుంది. సూర్యుని దగ్గర నుంచి వెలుగు మన దగ్గరికి మానవ జాతికి ఎలాగైతే ప్రతిరోజు పొందుకుంటున్నామో, దేవుని వెలుగు ఎప్పుడు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన జీవమును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి ప్రకాశిస్తూనే ఉంది. ఈనాడు సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకెక్కడ చూసిన దేవుని వాక్యము విస్తారముగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది, వెలుగుతూనే ఉంది. సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది అనేది మూడవ విషయము. అలాగే దేవుడు నుంచి మనకు వెలుగు వస్తున్నది కనుక సూర్యునితో పోల్చబడ్డాడు. 4వ విషయానికి మనం వెళ్దాం. సూర్యునికి మనము సమీపించలేము. సూర్యుడంట దాదాపుగా 13 లక్షల డిగ్రీల వేడితో మండుతూ ఉంటాడంట. 13 lakhs degreesతో ఫైర్ అవుతూ ఉంటాడు. మనకి బయట సన్లైట్ 40 డిగ్రీ వస్తేనే చెమటలో పట్టేసి ఊపిరాడనంత పని అయిపోతుంది. 45 వచ్చింది అనుకోండి, ఇంక ఇళ్లలోంచి బయటికి రాము. పిల్లలకైతే వేసవి సెలవులు ఇచ్చేస్తారు. కొంతమంది ఎండకు భయపడి ఎండలో డ్యూటీలు చేయలేరు. గల్ఫ్ ప్రాంతాల్లో అయితే 60 డిగ్రీ వరకు వచ్చేస్తుందంట ఒక్కొక్కసారి. అందుకనే ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి, లేదా ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి. మధ్యకాలంలో డ్యూటీస్ ఉండవు. సూర్యుడు ఆ 50 డిగ్రీలకే మనం తట్టుకోలేము. మరి 13 లక్షల డిగ్రీలు కలిగిన ఆ వేడి, దాని దగ్గరికి మనం ప్రవేశించగలమా? ఆ సూర్యుని దగ్గరికి మనం వెళ్ళగలమా? దూరం నుండే ఆయన్ని మనం చూడలేము. సూర్యుని కళ్ళు మండిపోతాయి. అలాంటిది 13 లక్షల డిగ్రీలు కలిగిన సూర్యుడు దగ్గరికి మనం ఎలాగైతే సమీపించలేమో, మనము కూడా దేవుని యొద్దకు వెళ్ళలేమని బైబిల్ చెప్తుంది. అసలు ఎప్పటికీ వెళ్ళలేమనే బైబిల్ చెప్తుంది. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 16లో 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 16లో 1 తిమోతి 6:16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనెరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమె సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. అంటే ఎప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళరు. అసలు దేవుని యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది ఇదే. 1 తిమోతి 6:16 పర్మనెంట్ అడ్రస్. అక్కడికి ఎప్పుడు మనం వెళ్ళలేం. ఇంపాసిబుల్ అన్నమాట. పరలోకములో మనకి కనబడుతున్న దేవుడు మహిమ తగ్గించుకొని వస్తే మనము ఆ మహిమలోనికి వెళ్ళినప్పుడు చూడటానికి వీలవుతుంది తప్ప ఆయన చూడలేం. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చూడటానికి అయ్యింది. ఆయన మహిమ తగ్గించుకొని వస్తే, మనం చూడగలిగిన స్థితిలోనికి వస్తేనే ఆయన్ని మనం చూడగలం. కానీ ఆయన ఉన్న చోటుకి, ఆ సమీపింపరాని తేజస్సుకి నరుడు కాదు కదా, ఏ దేవదూత, శరాపులు, కేరూబులు ఎవ్వరు కూడా ఎప్పుడు వెళ్ళలేని సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. సూర్యుని కూడా మనం సమీపించలేం. చంద్రమండలానికి వెళ్ళగలిగారు, వేరే గ్రహాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వెళ్ళొచ్చేమో. కానీ ఫ్యూచర్లో సూర్యుడిని సమీపించటం అసంభవం. సూర్యుడిని సమీపించటం, సూర్యుని యొద్దకు వెళ్ళటం అసాధ్యం. అది దేవుని కూడా మనం ఎప్పటికీ సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. సూర్యుని చేసిన ఆ నీతి సూర్యుడు
ఇంకెంత వెలుగుతో ఇంకెంత అగ్నిమయమై ఉంటాడో ఆలోచన చేద్దాం. 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొదటిది, ఆకాశమందు సూర్యుడొక్కడే, దేవుడొక్కడే. రెండవది, సూర్యుడు మండుచు ప్రకాశిస్తున్నాడు, మనము కూడా సూర్యుడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సూర్యుడు వెలిగిస్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. సూర్యుని యొద్దకు మనము సమీపించలేము, దేవుని యొద్దకు కూడా మనము సమీపించలేము. 5వ విషయానికి వద్దాము. సూర్యుని కాంతిలో, సూర్యుని యొక్క కాంతిని అరచేతితో మనం ఆపగలమా? మన చేయి అడ్డు పెట్టి సూర్యకాంతి పడకుండా ఆపగలమా? అసలు లైట్ వెలుగుతుంటే దానికి అడ్డం పెడితేనే కాంతి పక్క నుంచి వచ్చేస్తుంది. ఇంకా సూర్యకాంతిని అరచేతితో ఆపగలిగిన వారు ఎవరైనా ఉంటారా? ఆ సూర్యుడిస్తున్న వెలుగు ఏమిటంటే సువార్త. ఆ సూర్యుడిస్తున్న వెలుగు శక్తి. ఆ సూర్యుడిస్తున్న వెలుగు ప్రభావము. ఆయన ప్రభావాన్ని కానీ, ఆయన శక్తిని కానీ, ఆయన మాటను కానీ, సువార్తను కానీ ఎవరు ఆపజాలరు. ఆపటానికి ప్రయత్నించిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయి పాతాళానికి దిగచిపోయారు తప్ప యేసుక్రీస్తు యొక్క సువార్తను ఎవరు ఆపలేరు. దేవుని వెలుగుని ఎవరు ఆపలేరు. సూర్యుని వెలుగుని ఆపలేము మనము. అలాంటి శక్తి కలిగినటువంటిది ఈ సూర్యుడి నుంచి మనం నేర్చుకోవలసిన 5వ పాఠం ఏంటంటే, ఆయన కాంతిని మనం ఎప్పటికీ ఆపలేము. దేవుని ప్రభావాన్ని ఎప్పటికీ మనము ఆపలేము. ఇది 5వదిగా సూర్యుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత మనం ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాము. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రునికి వెలుగు లేదు, చంద్రుడు చీకటే, చంద్రుని మీద వెలుగు ఉండదు. చంద్రుడు మరి రాత్రుల పూట మనకి కనబడుతున్నాడు. కారణం ఏంటంటే సూర్య వెలుగు పగలంతా చంద్రుడి మీద పడినప్పుడు రాత్రులు ఆ వెలుగును బట్టి ప్రకాశిస్తుంటాడట. ఇది సైన్స్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, సోలార్ సిస్టమ్స్ వచ్చాయి. ప్రతి ఇంటి పైన కూడా ఎలక్ట్రికల్ సోలార్ సిస్టమ్స్ పెట్టుకొని సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడినప్పుడు, వేడి దాని మీద పడినప్పుడు అది ఛార్జ్ అయ్యి ఇంటికి కరెంట్ వస్తుందంట, పవర్ వస్తుంది. కొన్ని సైజులు చిన్నది పెట్టుకుంటే ఒక లైట్ వెలుగుతుంది, ఇంకొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటే ఒక ఇంటికి పవర్ కంప్లీట్గా వచ్చేస్తుంది. ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇప్పుడు కనుక్కున్నారు, కానీ దేవుడు ఎప్పుడో చంద్రునికి సూర్యునికి మధ్య కనుగొని దేవుడు మనకి నేర్పించాడు. మానవుడు ఏది కనుగొన్నా అది ఇప్పుడు కొత్త కాదు. దేవుడు ఆల్రెడీ సృష్టిలో చేసిన దాన్ని రిఫ్లెక్షన్ మాత్రమే కనుక్కుంటాడు. ఈ సోలార్ సిస్టమ్ దగ్గర కూడా అంతే. కనుక మనం ఆలోచన చేస్తే సూర్యుని వలన చంద్రుడు ఎలాగూ వెలుగుతున్నాడో దేవుడను సూర్యుని ద్వారా మనము వెలుగుతూ ఉన్నాము. మనము కూడా లోకమునకు వెలుగని బైబిల్ చెప్తుంది. మీరు లోకమునకు వెలుగని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు కదా. కాబట్టి దేవుని వెలుగు మన మీద పడినట్లుగా మన బ్రతుకులను సరి చేసుకోవాలి. 6వ విషయం, దేవుడు సూర్యునితో ఎందుకు పోల్చబడ్డాడు? ప్రకృతి సంబంధమైన సూర్యుడు, ఆత్మ సంబంధమైన సూర్యునికి ఉన్న పోలికలేంటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఆఖరిగా ఒక మాట చెప్పి ఈ నా ప్రసంగాన్ని ముగించి 2వ ప్రసంగానికి వెళ్దాము. సూర్యకాంతిలో అన్ని తేటగా మనకు కనబడతాయి. దేవుని ముఖ కాంతిలో, ఆధ్యాత్మిక ప్రపంచములో సూర్యుడైన దేవుని ముఖ కాంతిలో రహస్య పాపములు కూడా కనబడతాయి. శామ్ 90 వర్స్ 8 మీరు చూడండి. 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. బాగా మీరు గమనించండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని భక్తుడైన మోషే ప్రార్థన చేశాడు. ఎంత రహస్యాన్నైనా దేవుని వెలుగులో బయటకు వచ్చేస్తుంది.
బయటకు వచ్చేస్తుంది. వెలుగు రాగానే ప్రపంచం అంతా మనకి ఎలా కనబడుతుందో, సృష్టి అంతా మన కంటికి బ్రైట్గా ఎలా కనబడుతుందో, దేవుని దగ్గరికి వెళ్తే మన రహస్య పాపాలు, అంతరంగంలో ఉన్న పాపాలు కూడా కనబడతాయి. మనకే కనబడేలాగా దేవుడు చూపెడతాడు. అది సూర్యకాంతులు సమస్తం మనం తేటగా ఎలా చూడగలుగుతామో, దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. అందుకనే నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు అనే మాటను మనం చదువుకున్నాం. ప్రకృతి సంబంధమైన సూర్యుడి నుంచి ఆత్మ సంబంధమైన సూర్యుని గూర్చిన పాఠాలు నేర్చుకోవటానికి దేవుడు మనకి కృప చూపించాడు. కనుక ఆ ఆత్మ సంబంధమైన సూర్యోదయం ఎప్పుడు నీ మీద ఉన్నట్లుగా, ఆ సూర్యకాంతి ఎప్పుడు మన మీద ప్రకాశించినట్లుగా, ఆ సూర్యకాంతిని వైపు మనం తిరుగుతూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. కొంతమంది సూర్య భగవానుడని సూర్యోదయాన్నే ఒంటి కాలుతో నిల్చొని 2 చేతులు జోడించి ఆ సూర్యుడిని మొరపెడతాడు. మేము ఉండే అపార్ట్మెంట్లో కూడా ఒక ఆయన ఉదయాన్నే మేడ మీదకి వచ్చి సూర్యుని వైపు మోకరించి ప్రార్థన చేసుకుంటాడు, సూర్యుడిని నమస్కారం చేస్తాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మన సూర్యుడు అయిన యేసు ప్రభు, నీతి సూర్యుడైన యేసు ప్రభు, మనం ఏ దిక్కున మోకరించి ప్రార్థించినా మన మీద ప్రకాశించే దేవుడు. దేవుడున్న వైపే మనకి సూర్యోదయం కదా. దేవుడున్న వైపే మనము తిరగాలి, దేవుడున్న వైపే మనం ముఖములు తిప్పుకోవాలి. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ లేఖన భాగమును బట్టి, సూర్యుని గురించి దేవుడు మనకిస్తున్న ఈ సందేశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకొని ఈ 84వ కీర్తన 11వ వచనములో 2వ భాగమునకు మనము వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, పావనుడా, జీవాధిపతి యేసు ప్రభువా, దయగల తండ్రి, కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు. నీతి సూర్యుడు అయిన మా తండ్రి, నీ వెలుగు మా మీద ప్రకాశింప చేయండి. నీ అగ్ని చేత మమ్ములను దహించి మా పాపమును కాల్చివేయండి. ప్రకాశించే ముఖములుగా మా ముఖములు చేయండి. సమస్తము తేటగా చూడగలిగిన వెలుగు మాకు మీరు అనుగ్రహించండి. నీ ఒక్కడివే దేవుడవు నాయన, నీ ఒక్కడివే కార్యములు చేయుటకు సమర్థుడవు, శక్తిమంతుడవు. అయా, పగటిని ఏలుటకు సూర్యుడున్నట్లుగా పగటి సంబంధులుగా మమ్మలను చేసి మమ్మలను ఏలుతున్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీతి సూర్యుడా, నీకు నమస్కారాలు చేస్తూ స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. సహాయం చేసి కృప చూపి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.